క్షణక్షణం పోరాటం కణంకణం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సమ్మె సైరన్ మోగించిన పారిశుద్ధ్య కార్మికులు ఆల్రెడీ అంగన్వాడీలు ఆశాలది అదే దారి. తాజాగా గ్రామ వాలంటీర్లు సమ్మె బాట. ఆడుదామాంధ్ర కార్యక్రమం బహిష్కరణ ప్రభుత్వానికి తలనొప్పిగా మారిన సమ్మెలు. భక్త కనకదాస జీవితం దివ్య సందేశం. సమస్త మానవాళికి వెలుగుబాట. బీసీలు జగన్ కు మద్దతుగా నిలవాలి. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. గ్రేటర్ రాయలసీమ ప్రాంతానికి ఇన్ఛార్జిగా నారా లోకేష్, మంత్రిగా పార్టీ కార్యదర్శిగా యువగళం పాదయాత్రతో సక్సెస్. గొప్ప అనుభవం అన్న సీనియర్లు. జనంలో మదనపల్లె జనసేన మదనపల్లె నేత శ్రీరామ రామాంజనేయులకు జన నీరాజనం. జనసేన టీడీపీ ప్రభుత్వంతోనే విద్య, ఉద్యోగ అభివృద్ధి సాధ్యం. శ్రామిక వర్గ ప్రయోజనాలే కమ్యూనిస్టు ప్రయోజనాలు. కమ్యూనిస్టు ప్రతినిధులు చట్టసభల్లో లేకపోతే నష్టపోయేది శ్రామిక ప్రజలే. ఘనంగా సిపిఐ 99వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు. ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లి బాల అయ్యప్ప స్వామి దేవాలయ చైర్మన్ రెడ్డపరెడ్డిపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీశం కి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎండోర్మెంట్ విశ్వనాథం కి వినతి పత్రం అందజేసిన బహుజన యువసేన BYS నాయకుడు పునీత్. ఈ సందర్భంగా పునీత్ మాట్లాడుతూ చైర్మన్ రెడ్డప్పరెడ్డి చేస్తున్న అవకతవకల గురించి, అలాగే ఆయన ప్రవర్తన గురించి మరియు కమిషనర్కి వివరించడం జరిగిందన్నారు. అలాగే రెడ్డప్పరెడ్డి మీద వెంటనే చర్యలు తీసుకోవాలని పునీత్ కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో బహుజన్ యువసేన గౌరవ సలహాదారుడు సతీష్ కుమార్, అలాగే బహుజన యువసేన నాయకులు సెట్టిపల్లి సుధాకర్, నవీన్, పూర్ణ, నందీష్ తదితరులు పాల్గొన్నారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా పీలేరులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి సుడిగాలి పర్యటన చేపట్టారు. ఆయన ప్రజలతో మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పక్కా గృహాలకు 2.5 సెంట్లు జాగా 5 లక్షలు నగదు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలు తీరాలన్నా, యువతకు విద్య, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడాలన్నా టీడీపీ అధికారంలోకి వచ్చి తీరాలన్నారు. చెప్తున్నా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే 2 నుంచి 2.5 సెంట్లు మనం పట్టా ఇస్తాం. ఖచ్చితంగా మంచి ఏరియాలో చూసి ఎవరైతే భూ ఆక్రమణ చేసినారో పీలేరులో ఆ భూములన్నీ తీసుకొని ఆయిల్ సీడ్స్ పీలేరు ప్రజలకి ఇలా కానీ బయట మండలం వాళ్ళకి అందరికీ 10 లక్షలు 15 లక్షలు అమ్ముకున్నారు. పీలేరు ప్రజలు పనికిరాని వాళ్ళు అయిపోయినారు. పీలేరు మండలానికి సంబంధించిన ప్రజలకి ఇక్కడ ఆయిల్ సీడ్స్ దగ్గర పక్క మండలాలు బయట మండలం వాళ్ళకందరికీ 10 నుంచి 15 లక్షలకు ఈయన ఎంపీ అనుచరులు, ఎమ్మెల్యే అనుచరులు అమ్ముకున్నారు. అక్కడ పీలేరు ప్రజలకు మట్టుకు ఎత్తుకొని గుట్టలో ఆయిల్ సీడ్స్ ఏదైతే APIC ల్యాండ్ ఉందో అక్కడ ఇచ్చినారు. పీలేరుకి సంబంధించిన ప్రజలందరూ బయట మండలం వాళ్ళకంతా లక్షలకు అమ్ముకున్నారు. కాబట్టి నేను ఎమ్మెల్యే ఎంపీకి మబ్బు పెట్టే మాట పక్కన పెట్టండి, ప్రజలంతా గమనిస్తున్నారు. వీటి వల్ల ఏం కాదు, వాళ్ళేదో ఓట్ల కోసము ప్రజలను మోసం చేయాలన్న ఉద్దేశంతో ఇవన్నీ చేశారు. నిన్న కార్యక్రమం దగ్గర 3,000 పట్టాలు నిన్న ఇవ్వటం జరిగింది. వైసీపీ కార్యకర్తలకు 10 పట్టాలు 20 పట్టాలు ఇవ్వటం జరిగింది. జెన్యున్ పీపుల్ గీలా మేము చెప్తా ఉండేది మెయిన్ రోడ్ పక్కన ఏదైతే హైవే పక్కన ఉందో ఖచ్చితంగా మనం తిరుపతి రోడ్ కానీ మదనపల్లి రోడ్కి ఇస్తాం. రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా అది 2 నుంచి 2.5 సెంట్ ఇస్తాం. 5 లక్షలు ఇల్లు కట్టుకునే డబ్బు కూడా ఇస్తాం. ప్రజలకు మనం తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళు ఇస్తా ఉండేది కూడా ఇల్లు కాలేదు, శాంక్షన్ కాలేదు. ఓన్లీ పట్టాగైతం వాళ్ళ మొగాన వేసేసి ప్రజల మొగాన ప్రజలను మోసం చేయాలన్న ఉద్దేశంతో ఇవన్నీ చేశాను. నిన్న మొన్న కార్యక్రమం దగ్గర ఇప్పుడు పీలేరులో 15,000 పట్టాలు ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారు MR ఆఫీస్లో. నిన్న మొన్న ముందు ఇచ్చినటువన్నీ కూడా దాంట్లో దగ్గర అంతా మెజారిటీ APIC భూములను ఇచ్చారు. మా డిమాండ్ ఏమంటే ఏదైతే భూ ఆక్రమణ జరిగిందో, ఎవరైతే వైసీపీ నాయకులు భూ ఆక్రమణ చేసినారో తిరుపతి రోడ్డు కావచ్చు, కడప రోడ్డు కావచ్చు, మదనపల్లి రోడ్డు కావచ్చు, చిత్తూరు రోడ్డు కావచ్చు, అక్కడ ప్రజలకి ఇవ్వాలి. పీలేరు గ్రామ ప్రజలకు కానీ పల్లెల్లో ఎవరైతే పక్క గ్రామాలు ఉన్నారో అన్ని గ్రామ ప్రజలకు ఇక్కడైతే భూ ఆక్రమణ జరిగిందో అక్కడ మెయిన్ రోడ్డుకి ఇవ్వాలి. అక్కడ వాల్యుబుల్ ల్యాండ్స్ అన్ని చెప్పి కార్యకర్తలు వదిలేసి ప్రజలందరినీ ఎత్తుకొని పోయి APIC భూముల్లో గుట్టల్లో పట్టా ఇచ్చి నీ మీద పెద్ద ఘనకారం చేసినామని చెప్పుకుంటున్నారు. కాబట్టి దయచేసి మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా ప్రజలకు తీసుకెళ్ళండి.
సంక్రాంతి నుంచి మహిళలకు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించనున్నారని తెలుస్తోంది. ఈ మేరకు జగన్ ప్రభుత్వం కసరత్తును ప్రారంభించినట్లు సమాచారం. రానున్న ఎన్నికలలో విజయం సాధించి అధికారాన్ని నిలబెట్టుకోవడానికి జగన్ కసరత్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా కొత్త పథకాలకు రూపకల్పన చేస్తున్నారు. మొదట మహిళలను ఆకట్టుకోవడానికి వారికి ఉచిత ప్రయాణం కల్పించే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే సంక్రాంతి నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించనున్నారు. ఇటీవల జరిగిన కర్ణాటక, తెలంగాణలో శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం హామీ ఇచ్చింది. ఇందుకు మంచి స్పందన లభించింది. ఫలితంగా 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ హామీని ఎన్నికల ప్రణాళికలో చేర్చారు. కావున వారికి అవకాశం ఇవ్వకుండా ముందుగానే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పించి ఆ క్రెడిట్ కొట్టేయాలని జగన్ ఆలోచిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఆర్టీసీ అధికారుల నుండి నివేదికను కోరినట్లు తెలుస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో పాసులు కలిగిన వ్యక్తులు 10 లక్షల మంది వరకు ఉంటారు. ఇందులో 4 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. స్వతంత్ర సమరయోధులకు, జర్నలిస్టులకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు. ఆర్టీసీకి రోజువారీ ఆదాయం 17 కోట్ల రూపాయలు వస్తుంది. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తే ఆర్టీసీకి రోజుకు 6 కోట్ల రూపాయల ఆదాయం గండిపడుతుంది. ఈ ఆదాయాన్ని ఎలా సమకూర్చాలనే విషయంపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ఇతర రాష్ట్రాలలో అమలు జరుగుతున్న ఉచిత రవాణా విధానాన్ని అధ్యయనం చేస్తున్నారు. అక్కడి అధికారులతో కూడా మాట్లాడి సాధ్యాలను పరిశీలిస్తున్నారు. త్వరలోనే ఒక బృందం కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలను సందర్శించే అవకాశం ఉంది. వారు ఇచ్చిన నివేదిక ఆధారంగా త్వరలోనే ముఖ్యమంత్రి ఈ పథకం గురించి ఒక ప్రకటన చేస్తారని సమాచారం. చెల్లెమ్మలకు సంక్రాంతి కానుకగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అంకితం చేయనుంది. కడప, కర్నూలు, అనంతపురం, ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు జిల్లాలను గ్రేటర్ రాయలసీమ ప్రాంతంగా విభజించి అక్కడ రాజకీయాలని లోకేష్ బాబు కనుసన్నల్లోనే జరిగేలా చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారట. అక్కడ అభ్యర్థి ఎంపిక దగ్గర నుంచి ప్రచారం, ఆర్థిక వ్యవహారాలన్నీ లోకేష్ చూసేలా రూపకల్పన చేస్తున్నారు. గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న లోకేష్ పార్టీ కార్యదర్శిగాను, యువగలం పాదయాత్ర ద్వారాను నాయకుడిగా తనను తాను ప్రూవ్ చేసుకుంటున్నట్లు అయింది. 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఎంపీ స్థానాలలో దాదాపు సగం వాటిని ప్రత్యక్షంగా టేకప్ చేయడం గొప్ప అనుభవాన్ని ఇవ్వగలదని రాజకీయ విశ్లేషకులు అంచనా కడుతున్నారు. అయితే చంద్రబాబు నిర్ణయంపై ఆందోళన చెందిన గ్రేటర్ రాయలసీమ నేతలను తాను కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు తీసుకున్న నిర్ణయం వల్ల లోకేష్ సామర్థ్యం ఏంటో తెలుస్తుందని, నాయకుడిగా ఎదుగుతున్న తరుణంలో ఇది గొప్ప అనుభవాన్ని ఇవ్వనుందని సీనియర్లు తెలిపారు. నాయకత్వ లక్షణాలు స్పీచ్లలో వాడి వేడి పాదయాత్రలోనే చూశామని, 74 నియోజకవర్గాలకు లోకేష్ ఇన్ఛార్జిగా నియమిస్తే వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం ఆయన శ్రమిస్తారు ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రేటర్ రాయలసీమ నేతలు మాట్లాడుతూ ఏ నియోజకవర్గం ఏ జిల్లాలో ఉంది, అక్కడ ఇన్ఛార్జి ఎవరో, ఏది రిజర్వ్ నియోజకవర్గం అనేది లోకేష్ కు అవగాహన అవుతుందని, పట్టు సాధించడానికి ఇదే సరైన సమయమని వారు అభిప్రాయపడ్డారు. ఇలాంటి సమయంలో పార్టీ పెద్ద రిస్కే చేస్తుందని ఓ సీనియర్ నాయకుడు చంద్రబాబు వద్ద చెప్పారట. దీంతో చంద్రబాబు ఆ ప్రతిపాదనపై భయపడాల్సింది ఏమీ లేదని భరోసా ఇచ్చారని తెలుస్తోంది. మదనపల్లె జనసేనలో కొత్త జోష్ వచ్చింది. ఆ పార్టీ మదనపల్లె నాయకులు శ్రీరామ్ రామాంజనేయులు గత 40 రోజులుగా చేపట్టిన ఇంటింటికి జనసేన కార్యక్రమం నియోజకవర్గంలో సూపర్ హిట్ అయిపోయింది. మొక్కుబడిగా తంతు ముగించినట్టు కాకుండా జనసేన శ్రీరామ్ రామాంజనేయులు జనంలోకి దూసుకెళ్లిపోతున్నారు. గ్రామాల్లో, పేదల వాడల్లో ఆయన కలియదిరుగుతున్నారు. పేదల, మహిళల, నిరుద్యోగ యువత ఆయన్ను కలిసి తమ గోడు వెళ్లబుచ్చుకుంటున్నారు. కాలనీవాసులు తమ కాలనీలో మౌలిక వసతులు కోరుతూ ఎత్తి చూపుతున్నారు. ఎక్కడో విసిరివేసినట్టు ఉన్న కొండ ప్రాంతాల్లో ఇచ్చిన కాలనీ ఇళ్ల వాసుల విద్య, వైద్య సౌకర్యాల లేమిని చూసి జనసేన నేత శ్రీరామ రామాంజనేయులు చలించిపోతున్నారు. అర్హులై సంక్షేమ పథకాలు దక్కని పేదలు, వ్యవసాయం గిట్టుబాటు కాని కౌలు రైతులు, కూరగాయలు మార్కెట్లో, అలాగే రకరకాల దినసరి కూలీ పనిచేసి పొట్టపోసుకునే అభాగ్యులెందరో ఇంటింటికి జనసేన కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. మదనపల్లి జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులతో కలిసి కదం తొక్కుతున్నారు. మంగళవారం శ్రీరామ రామాంజనేయులు ఆధ్వర్యంలో జన సైనికులు ఆ పార్టీ మండల అధ్యక్షుడు విజయ్ గౌడ్తో కలిసి రామసముద్రం మండలంలో ఇంటింటికి జనసేన కార్యక్రమానికి శ్రీకారం
శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా జనసేన మదనపల్లి నాయకులు శ్రీరామ రామాంజనేయులు మాట్లాడుతూ జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇచ్చే సంక్షేమ పథకాల అమలులో వివక్ష లేని పారదర్శక విధానం తెస్తామన్నారు. రామసముద్రం మండలం వ్యవసాయ ఆధారిత ప్రాంతమని, అయితే ఈ ప్రాంత సర్వతోముఖాభివృద్ధికి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత నాయకులు మర్చిపోవటం అత్యంత దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీల దారిలోనే వాలంటీర్లు ఉద్యమం సమ్మె చేస్తున్న వైనం ఈ ప్రభుత్వం వైఫల్యం చెందిందని అనటానికి ప్రత్యక్ష సాక్ష్యాలన్నారు. జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచి ఉమ్మడి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకుని రావడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని శ్రీరామ రామాంజనేయులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులతో పాటు చిత్తూరు జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీమతి దారం అనిత, రామసముద్రం మండల జనసేన అధ్యక్షులు విజయ్ గౌడ్, యూత్ ప్రెసిడెంట్ శ్రీకాంత్, అశోక్ కుమార్, ఈశ్వర్ రెడ్డి, చంద్రప్ప, చిన్నుస్వామి, రమణ, సురేష్, మదనపల్లి నియోజకవర్గం స్టూడెంట్ వింగ్ ఉపాధ్యక్షులు జనసేన సోను, నాయకులు ధరణి రాయల్, లక్ష్మీపతి, పవన్, తోకోల శివ, షేక్ బహదూర్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగులు, వర్కర్లు మెల్లగా ఒక్కొక్కరు ఉద్యమ బాట పడుతున్నారు. ఎన్నికల ముందు నిరసనలకు దిగుతున్న యూనియన్ల తీరుతో ప్రభుత్వ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ, ఇంజనీరింగ్, ఒప్పంద, పొరుగు సేవల సిబ్బంది నిరవధిక సమ్మెకు దిగారు. గత 10 రోజులుగా ఓవైపు అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు సమ్మెకు దిగి వినూత్నమైన రీతిలో నిరసనలతో హోరెత్తిస్తున్నారు. ఆశా వర్కర్లు సైతం నిరసనలకు దిగారు. ఇంకోవైపు గ్రామ సచివాలయ వాలంటీర్లు సైతం నిరసనకు దిగుతూ ఉండడంతో ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి జగన్ అమలు చేయాలంటూ మంగళవారం నుంచి మున్సిపల్ కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చారు. దాదాపు 50,000 మంది సిబ్బంది రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల రోడ్డెక్కారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, జీతం 26,000కు పెంచాలని డిమాండ్ చేశారు. పారిశుద్ధ్య కార్మికుల కంటే ఎంతో ప్రేమాభిమానాలు కురిపించి వారు చేస్తున్న వృత్తి పట్ల ఎంతో గౌరవం ప్రదర్శించిన సీఎం జగన్ గత 4.5 తమకు ఏం చేశారని వాళ్లు ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా అంగన్వాడీ సంఘాలు చేసిన విజ్ఞప్తులు అరణ్య రోదనగానే మిగిలాయంటూ మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో అంగన్వాడీ ఉద్యోగులు తీవ్రమైన పని ఒత్తిడితో సతమతమవుతున్నారు. జీతాలను పెంచాలన్న వారి డిమాండ్ను కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పెరిగిన పని ఒత్తిడి మేరకు వేతనమైనా పెంచారా అంటే అది లేదు. సమ్మెకు దిగిన అంగన్వాడీలను కాదని గ్రామ సచివాలయ సిబ్బంది చేత అంగన్వాడీ ఉద్యోగుల ప్రభుత్వం పనులు చేయించడంతో వారు ఆగ్రహోద్రగ్ధులు అవుతున్నారు. అలాగే ఆశా వర్కర్లు సైతం చాలా కాలంగా ప్రభుత్వంపై తమ నిరసన గళాన్ని ఎక్కుపెట్టారు. కాగా ఇవాల్టి నుంచి పలు జిల్లాల్లో వాలంటీర్లు సమ్మెకు దిగనున్నట్లు తెలుస్తోంది. గౌరవ వేతనం పెంపు, సర్వీసులు క్రమబద్ధీకరించాలని సమ్మె చేస్తున్నట్లు సమాచారం. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం వాలంటీర్లకు చెందిన వాట్సాప్ గ్రూపుల్లో హల్చల్ చేస్తున్నట్లు టాక్. కాగా రాష్ట్రంలో 2.65 లక్షల మంది వాలంటీర్లు ఉన్నారు. వారికి ప్రస్తుతం నెలకు 5,000 రూపాయలు గౌరవ వేతనం కుప్పంలో చాలా పెద్ద ఎత్తున కనకదాసు విగ్రహ ఆవిష్కరణ చేశామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేడిక్కడ అన్నారు. భక్త కనకదాస జయంతిని ప్రతి ఏటా జరుపుకోవాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా మొదటిసారి కుప్పంలో భక్త కనకదాస విగ్రహ ఆవిష్కరణ చేశామని మంత్రి పెద్దిరెడ్డి వెల్లడించారు. తిమ్మప్పగా జన్మించి ఆయన భక్త కనకదాస్ గా మారారని మంత్రి పెద్దిరెడ్డి చెబుతూ ఆయన జీవితం అందరికీ ఆదర్శమన్నారు. కురబ కులంలో అంత గొప్ప వ్యక్తి పుట్టడం అందరి అదృష్టమని పెద్దిరెడ్డి అన్నారు. భక్త కనకదాస విగ్రహాలు ఏర్పాటు, ఆవిష్కరణకు అన్ని విధాలా తోడుగా ఉంటామని హామీ ఇచ్చారు. సీఎం వైఎస్ జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల కోసం కృషి చేస్తున్న వైనాన్ని మంత్రి పెద్దిరెడ్డి ఈ సందర్భంగా వివరించారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు చేసింది ఏమీ లేదు. వైఎస్ జగన్ మొదటిసారి ముఖ్యమంత్రి అవగానే అన్ని బీసీ కులాలకు కార్పొరేషన్లు తెచ్చారని గుర్తు చేశారు. తన 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో పేదల కోసం ఈ స్థాయిలో పనిచేసిన ముఖ్యమంత్రిని చూడలేదని మంత్రి పెద్దిరెడ్డి సీఎం జగన్ కు కితాబునిచ్చారు. 5 ఏళ్ల పాలనలో కరోనాతో 2 సంవత్సరాలు కోల్పోయామని పెద్దిరెడ్డి అన్నారు. మిగిలిన 2.5 ఏళ్ల తన పాలనలో ఈ స్థాయిలో అభివృద్ధి చేసి చూపించిన వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా మరో 5 ఏళ్లు ఉంటే మరింత అభివృద్ధి చేసి చూపుతారని చెబుతూ సీఎం వైఎస్ జగన్ కు అందరూ అండగా నిలవాలని పెద్దిరెడ్డి పిలుపునిచ్చారు. మన శ్రీనివాసులు గారు అడిగారు, మాకు స్థలం కావాలని చెప్పి. స్థలం తప్పకుండా ఇక్కడ మదనపల్లి పట్టణంలో ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా భక్త కనకదాసు విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వారు ఏ విధమైన సహకారం అడిగితే ఆ విధంగా నేను వారికి నా సహకారాన్ని అందిస్తానని కూడా నేను మనం
కలిసి కట్టుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రంలో ఒక బీసీల కోసం, ఒక మైనార్టీల కోసం, ఎస్సీల కోసం, ఎస్టీ కోసం కూడా సిపిఐ 99వ వార్షికోత్సవం వేడుకలు స్థానిక ఎస్టీయూ కార్యాలయంతో పాటు పట్టణ శివారు ప్రాంతాల్లోని శ్రామికులతో కలిసి వేడుకలు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ జిల్లా కార్యదర్శి పిఎల్ నరసింహులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిఎల్ నరసింహులు మాట్లాడుతూ అక్టోబర్ విప్లవం స్ఫూర్తితో భారతదేశంలో మొదట భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కాన్పూర్లో ఆవిర్భవించిందని, పార్టీ పుట్టుకే దేశ విముక్తి కోసం అన్నారు. స్వాతంత్ర సంగ్రామంలో అలుపెరగని పోరాటం చేసిందని, నాటి కమ్యూనిస్టు మహనీయుల స్వాతంత్ర సంగ్రామంలో ప్రాణత్యాగాలు చేశారని, దేశానికి పూర్తి స్వాతంత్రం కావాలని పోరాడింది సిపిఐ అన్నారు. స్వాతంత్రం అనంతరం దేశంలో కమ్యూనిస్టు పార్టీల నాయకులు కార్మిక, శ్రామిక ప్రజల ప్రయోజనాల కోసం అటు చట్టసభల్లో ఇటు ప్రజాక్షేత్రంలో పోరాటాలు నడిపారన్నారు. నిస్వార్థ రాజకీయాలకు కమ్యూనిస్టులు నిలువెత్తు నిదర్శనమన్నారు. నేడు పార్లమెంటులో, అసెంబ్లీలో కమ్యూనిస్టులు లేకపోవడంతో ప్రజా సమస్యలపైన మాట్లాడే నాదుడే కరువయ్యారన్నారు. కమ్యూనిస్టు పార్టీల నాయకులు చట్టసభల్లో లేకపోతే ప్రధానంగా నష్టపోయేది శ్రామిక ప్రజలని, శ్రామిక ప్రజల ప్రయోజనమే కమ్యూనిస్టుల ప్రయోజనమన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కృష్ణప్ప, మదనపల్లె కార్యదర్శి మురళి, సమితి సభ్యులు శ్రీనివాస్ గౌడ్, కార్యవర్గ సభ్యులు తిరుమల, సూరి, మాధవ్, శోభ, పార్టీ నాయకులు చంద్రశేఖర్, రెడ్డెప్ప, గణి, అరవింద్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. పెత్తందారీ విధానం పైన, భూస్వాముల పైన, మతతత్వం పైన అలుపెరిగినటువంటి పోరాటం చేసినటువంటి కమ్యూనిస్టు పార్టీ ఆనాడు చట్టసభల్లో అటు పార్లమెంట్లో కానీ, అసెంబ్లీగా కానీ ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం కోసం, శ్రామిక ప్రజల కోసం అనేక చట్టాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించింది సిపిఐ పార్టీ. కానీ ఈరోజు దేశంలో కేవలం ప్రో కార్పొరేట్ రాజకీయాలు నడుస్తున్నాయి. ఈ మానవ సమాజానికి కానీ, ప్రజలకు కానీ ఎలాంటి ఉపయోగం లేకుండా కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని హిందుత్వాన్ని ముందు పెట్టుకొని అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేస్తుంటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, జనసేన పార్టీ కూడా కేవలం నరేంద్ర మోడీ కాళ్ళు మొక్కడానికే తప్ప ఈ రాష్ట్ర ప్రయోజనాలకి ఎక్కడ కానీ ఉపయోగపడినటువంటి పరిస్థితి కానీ. ఆవిర్భావ దినోత్సవం 99వ ఆవిర్భావ దినోత్సవాన్ని మదనపల్లిలో ఘనంగా నిర్వహిస్తున్నందుకు మొత్తం మదనపల్లి పార్టీ కార్యకర్తలకి, పార్టీ సభ్యులకి భారత కమ్యూనిస్ట్ పార్టీ అన్నమయ్య జిల్లా సమితి తరఫున అభినందనలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావం జరిగినప్పటి నుంచి కూడా కార్మిక ఉద్యమాలు, రైతాంగ ఉద్యమాలు నిర్వహించుకుంటూ ఈ భారతదేశంలో స్వతంత్రమైనటువంటి ఆర్థిక విధానాలు కావాలని, సోషలిజం ఒకటే ఈ భారతదేశం. క్షణక్షణం పోరాటం, కనంకనం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.